వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించకుంటున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. నంద్యాలలో రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమం. చిన్నారులకు మెరుగైన పోషకాహారం అందించడమే లక్ష్యం. ఎంపీ బైరెడ్డి శబరి. బీచ్ శాక్స్ లో మద్యం విక్రయాల ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ ఫైర్. నిరంజన్కు బండ్ల గణేష్ అండ 5 లక్షల ఆర్థిక సాయం. స్వర్గపూరి శ్మశాన వాటికలో పోలీసుల విచారణ. గుర్తు తెలియని మృతదేహాల ఖననంపై ఆరా. ఉండవల్లి గుహాల వద్ద యోగాంధ్ర. బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు యోగా. గందరగోళం మధ్య ముగిసిన టెక్కే మార్కెట్ యార్డ్ షాపుల బహిరంగ వేలం. రెండో విడత 10 షాపుల వేలానికి స్పందన కరువు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు. హోంమంత్రి అనిత రాజీనామా చేయాలంటూ వైసీపీ ఆందోళన. నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా యోగా దినోత్సవం. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ వేలంలో 4 దుకాణాలు దక్కించుకున్న గుల్ల రాజేష్ సేవా సమితి. నంద్యాల రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ జి రాజకుమారి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి సామాజిక బాధ్యత అని ఎంపీ శబరి పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, తడి పొడి చెత్తను వేరు చేసి పరిశుభ్రమైన నంద్యాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో, స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి అందులో భాగంగా ఒక కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఎంతో చాలా రోజుల నుంచి చాలా చక్కగా మన నంద్యాల మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, ఒక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఒకటే రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే కేవలం మనతో మేము ఒక్కటే చేయడం కాదు, మీతో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మన నంద్యాల వచ్చేసి ఇట్ ఈస్ ద హాటెస్ట్ ఏరియా ఇన్ సౌత్ ఇండియాలోనే. ఒక వేడి అన్నిటికన్నా అన్ని ప్రదేశాల కన్నా ఎక్కువ వేడి ఉండేది. ఇప్పుడు కూడా 48 డిగ్రీస్ టచ్ అయ్యాయి మన నంద్యాల. ఇవన్నీ కూడా తగ్గాలి, మన నంద్యాల కూడా బాగా ఉండాలి మంచి గ్రీనరీతో. లేదంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకొని ప్లాస్టిక్, ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకూడదు. ఇప్పుడు అంటున్నారు ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వాడడం ద్వారా, మెయిన్ పర్సెంటేజ్ ప్లాస్టిక్ వాడడం ద్వారా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి, మన జనరేషన్స్ మన భావి తరాలు బాగుండాలి అంటే మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనము క్లీన్ నంద్యాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ స్టార్ట్ కన్జర్వింగ్ రిసోర్సెస్. ఎనర్జీ కన్జర్వ్ చేయండి, అట్లాగే తడి చెత్త పొడి చెత్తను సపరేట్ చేయండి, అట్లాగే ప్లాస్టిక్ని బ్యాన్ చేసుకుంటే చాలా మంచిది అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మనము గత ఏడాది జనవరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ రోజు మనం గౌరవ మన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ శబరి మేడం గారితో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ మనము రైల్వే స్టేషన్ జోన్ లో ఉన్నాము. ఇక్కడ కాలువలు అన్ని కూడా సీటప్ అయిపోయి ఉన్నాయి. దీనికి ఇమీడియట్ రెమెడీ ఏంటి అన్నది రైల్వే అండ్ మున్సిపల్ టీమ్ తో కలిసి అవి మ్యామ్ గైడ్ చేసినట్టు కవర్డ్ స్లాబ్స్ వేయించడం, డస్ట్బిన్స్ పెట్టించడం. చాలా మంది ప్రయాణికులు వస్తారు కాబట్టి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండేటట్టు నంద్యాల మున్సిపాలిటీ వైపు నుంచి ప్రయత్నం చేస్తాము. అలాగే రైల్వే టీమ్ సపోర్ట్ తో కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఏముందో ఏరియా బ్యూటిఫికేషన్ అనేది టేకప్ చేస్తాము. మనము నంద్యాలలో మనము
ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అన్న ప్రోగ్రామ్ ని కూడా ప్రారంభించుకున్నాము. అలా మనం ఒక 4 weeks అన్నది మనం టేకప్ చేశాము. ఈ రోజుతో అది ఎక్కడెక్కడ లెగసీ వేస్ట్ ఉందో అదంతా క్లియర్ చేసి దాన్ని సెగ్రిగేషన్, కంపోస్టింగ్ లేదు అంటే మనము బయోడైజెస్టర్ పెట్టాము, అక్కడికి షిఫ్ట్ చేసి ఎరువుగా తయారు చేసే ప్రక్రియ కూడా చేస్తున్నాం. ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. అంటే మనం చెప్తాము, పని చేసేటప్పుడు కష్టం అవుతుంది. ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తాము, కానీ మనమే వాడుతూ ఉంటాము. చెత్త రోడ్డు మీద వేయకూడదు అని చెప్తాం, కానీ మనమే వేస్తాం. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ పైన ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించినట్టు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చాలా మంచిగా జరుగుతుంది. ఒక ఆరోగ్యకరమైన నంద్యాలను కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ గౌరవ ఎంపీ మ్యామ్ కి అలాగే టీం అందరికీ కూడా అధికారులతో పాటు మ్యామ్ కూడా. నంద్యాల జిల్లా కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారు. కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, విద్యా కార్యక్రమాలను పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకమని పేర్కొంటూ నాణ్యమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి మాతృత్వ బీచ్ సాక్ పేరుతో సాగర తీరంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలన్న ఎక్సైజ్ శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో బీచ్ వద్ద ఆందోళన నిర్వహించారు. సంపద సృష్టిస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ఇదే అర్థమా అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజా ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏం రాస్తే బాగుంది.
హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కుటుంబానికి సినీ నిర్మాత బండ్ల గణేష్ 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా ఈ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇటీవల నిరంజన్ ను పవన్ కళ్యాణ్ పరామర్శించిన విషయం తెలుసుకుని తన వంతు సహాయం చేస్తున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని, తన కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. అర్థం చేసుకోండి అన్న. ఏం కాదు అంటే మీ మీద ప్రేమతో సార్ వచ్చి కుదురు వచ్చినట్టు నాకు చాలా పెట్టిపోయింది. నేను చూడంగా తక్షణంగా, ఎందుకంటే అక్కడ నాకు గబ్బర్ సింగ్ ఆ ఫోటో చూడంగానే నా పదవి తెలియచింది. ఆ గబ్బర్ సింగ్ దిమ్మదించింది నేనే. ఆ సార్ నాతో ఇచ్చింది. ఆయన ఇచ్చిన ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, దేవుడు అన్ని మొత్తం చేస్తాడు. చూసిన ఆయన ప్రేమ చూడ జాగ్రత్త. నాన్నకు 5 లక్షలు చెక్కించిపోతున్నాయి ఇప్పుడు. అమ్మా బ్యాంకులోకి వచ్చిందరే ఎవ్రీ మంత్ నువ్వు చూసుకోవాలి. ఇప్పటికీ అందరూ దేవుడు కొంచెం ఉండండి, కొంచెం ప్లీజ్. ఇది అయిపోయింది కదా, చెప్పింది కదా, ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా ఉంటాడు అన్న ప్లీజ్. ఫోటో మీ అందరి సమక్షంలో వాళ్ళ నాన్నగారికి నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నా బ్యానర్ తరఫున 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ విజయవాడ కృష్ణాలంకోలోని స్వర్గపూరి శ్మశాన వాటికలో గత నెలలో జరిగిన గుర్తు తెలియని మృతదేహాల ఖననంపై పోలీసులు విచారణ చేపట్టారు. పట్టపట సిఐ పవన్ కిషోర్ శ్మశాన వాటిక సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఖననం చేసిన మృతదేహాలకు సంబంధించిన రికార్డులు, విధి విధానాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సిబ్బంది జాతీయ చేస్తూ ఆ డబ్బులు అలాగే కట్టిందా తీసుకుని 12 24 తారీఖు 25 సార్ చేశాను. 25 చేశారు. కార్పొరేషన్ సంబంధించిన అమరావతి సమీపంలోని ఉండవల్లి గుహాల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతంజలి గురుకులం విద్యార్థులు సందర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నేతలు పేర్కొంటూ ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. नमस्कारम, आइए नायडू गारू साहब, देखो आपके स्वागत में पूरा योग हो रहा है मंच पर भी आपका इच्छा था बेटियां योग करे, तो हमारी बेटियां सामने भी मंच पर भी आइए। एक बार चंद्रबाबू नायडू गारू जी का एक बार बहुत बहुत अभिनंदन है हमारे मुख्यमंत्री जी का। देखो इधर भी योग हो रहा है, दो पेयर योगा ऑन रॉप। और ये मैंने अभी देखा, ये उंडुवल्ली की जो पूरा सौंदर्य है और भीतर अनंत पद्मनाभ स्वामी जी का विग्रह भी बहुत सुंदर है, 1500 वर्ष पुराना। ये देखो, ये है आगे से पीछे निकल गए, इसको बोलते हैं टिट्टिभासन। हाँ, खड़े हो जाओ, चक्रासन करो, ये है नटराजासन, ध्वजासन, चक्रासन। हाँ, నంద్యాల టిక్కే మార్కెట్ యార్డులో రెండో విడత షాపుల బహిరంగ వేలం గందరగోళం మధ్య ముగిసింది. తొలి విడతలో కేటాయించిన కొన్ని షాపుల పూర్తి మొత్తాలు ఇంకా చెల్లించలేదనే చర్చ కొనసాగుతుండగానే మరో 10 షాపుల కోసం వేలం నిర్వహించారు. అయితే ఆశించిన స్థాయిలో కొత్త అభ్యర్థులు ముందుకు రాకపోగా బకాయిల వసూళ్లు, షాపుల కేటాయింపులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వ్యాపార వర్గాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నంద్యాలలో హాట్ టాపిక్ గా మారింది. అందుకని మీరు ఖచ్చితంగా యాక్షన్ లో అయిపోయిన వెంటనే డబ్బులు కట్టేలాగా మీరు ప్రిపేర్ గా ఉండండి. షాప్ నెంబర్ 12 మార్కెట్ కమిటీ వారి పాట 5300. టోకెన్ నెంబర్ 48 15100. టోకెన్ నెంబర్ 50 16000. టోకెన్ నెంబర్ 50 16000 ఒకటోసారి. టోకెన్ నెంబర్ 18 16200. టోకెన్ నెంబర్ 48 16500. టోకెన్ నెంబర్ 28 17000. టోకెన్ నెంబర్ 28 17000. టోకెన్ నెంబర్ 32 17100. 32 17100. టోకెన్ నెంబర్ 50 17200. టోకెన్ నెంబర్ 18 17500. టోకెన్ నెంబర్ 48 17600. టోకెన్ నెంబర్ 28 18000. టోకెన్ నెంబర్ 18 18200. 18200. టోకెన్ నెంబర్ 50 18300. టోకెన్ నెంబర్ 28 18500 ఒకటోసారి. టోకెన్ నెంబర్ 18 19000. టోకెన్ నెంబర్ 18 19000. టోకెన్ నెంబర్ 28 18500. టోకెన్ నెంబర్ 28 ఒకటోసారి. 20 18. టోకెన్ నెంబర్ 18 20000. టోకెన్ నెంబర్ 28 20100. టోకెన్ నెంబర్ 18 20200. ఈరోజు శిల్ప సహకార సమితికి ఇవ్వబడినటువంటి 10 షాపులు అంటే 11 నుంచి 20 వరకు ఉన్న షాపుల్లో ఈరోజు ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆక్షన్ లో పెద్ద ఎత్తున వాళ్ళ వినియోగదారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ షాపులకి 15,000 నుంచి 35,000 వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క టోటల్ అమౌంట్ మనకు నెలకు 2,41,700 డబ్బులు మనకు ఈ రెంట్ రూపేనా మనకు మార్కెట్ కమిటీ ఆదాయము సమకూరుతుంది. గతంలో దానికి శిల్ప సహకార సమితి వాళ్ళు
కేవలం 27,500 మాత్రమే కట్టేవాళ్ళు. దీని వలన మనకు అదనంగా 2,14,000 అదనంగా రావడం జరిగింది నెలకు. ఇది కూడా మనం కోర్టు అనుమతి తీసుకొని వాళ్ళకు వీలైనంత తొందరగా వారము లేదా 10 రోజుల లోపల వాళ్ళకు ఖాళీ చేసి కొత్తగా వేలంలో పాల్గొన్న వారికి కేటాయించబడిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 2వ విడత జరిగిన 10 షాపులకి, సెకండ్ మార్కెట్ యార్డు షాపులకి వేలం పాట పాల్గొని అత్యధిక రేట్లకి నంద్యాల పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది. 2,41,700 రూపాయలు మార్కెట్ యార్డ్కి జమ కావడం జరిగింది. గతంలో 27,500 మాత్రమే నంది రైతు సమాఖ్య వాళ్ళు చెల్లించేవాళ్ళు. ఇప్పుడు 2,14,200 అదనంగా మార్కెట్ యార్డ్కి ఆదాయం రావడం జరుగుతుంది. వీటన్నిటినీ మేము కోర్టుకి సబ్మిట్ జరుగుతుంది. కోర్టు వారి ఆర్డర్ ప్రకారం అది త్వరలో షాపులు పాడుకున్న వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైసీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లాకప్ మరణంపై న్యాయ విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేనట్టుగా స్పష్టంగా కనపడుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా చేస్తూ నడిపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తప్పుల తడకలుగా మొత్తం సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా మారిపోయిందన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే సాయికృష్ణ ఉదంతం. అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్లోనే చంపి అతని శవాన్ని సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో దహనం చేసి నెల రోజులుగా ఆ తల్లి ఆ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా అస్సలు పట్టించుకున్నటువంటి పోలీసులకు ఈ ధైర్యం ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచే వచ్చిందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించారు. మానవ హక్కులు అనేటటువంటివి పూర్తిగా రాష్ట్రంలో ఉల్లంఘింపబడుతున్నాయి. ఇటువంటి కడుపు కోత మరో ఏ తల్లికి రాకూడదని ఖాకీల క్రౌర్యానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా మానవ హక్కులను పరిరక్షించాలన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తిరుపతి నగరంలో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొని యోగా సాధన చేశారు. నేను మీకోసం చేసి చూపిస్తాను. లెఫ్ట్ ఇక్కడే, అందరు ఇటు సైడే. రైట్, బాగా స్ట్రెచ్ చేయాలి, భుజానికి ఆనాలి తల. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్,
రైట్ రొటేషన్ ఫార్వర్డ్ ఇట్లా సైడ్కి. శ్వాసనాళాలు వాయుమాలికల ద్వారా ఊపిరితిత్తులు ఎలా చేరుతుందో అబ్జర్వ్ చేయాలి. ఊపిరితిత్తులు చేరిన గాలి మళ్ళీ శ్వాసనాళికలు శ్వాసనాళాలు నాసికా రంధ్రాల ద్వారా ఎలా బయటకు వస్తుందో కూడా అబ్జర్వ్ చేయాలి. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ లో జరిగిన 2వ విడత బహిరంగ వేలంలో గొల్ల రాజేష్ సేవా సమితి 4 దుకాణాలను దక్కించుకుంది. ఈ సందర్భంగా గొల్ల రాజేష్ ను మీడియా మిత్రులు ఘనంగా సత్కరించారు. ప్రజలకు మరింత సేవలు అందించే లక్ష్యంతోనే ఈ దుకాణాలను పొందినట్టు సమన్వయకర్త నూరు భాష తెలిపారు. వ్యాపార అవసరాల కోసం కాకుండా సేవా కార్యక్రమాల కోసం వీటిని వినియోగించనున్నట్లు వెల్లడించారు. మంచి మార్కెట్ చైర్మన్ చూపించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్ టెక్కే మార్కెట్ సంబంధించిన వేలం పాటలు ఈరోజు 2వ విడత నిర్వహించారు. అయితే కొద్ది రోజుల క్రితము మొదటి విడతగా కొన్ని షాపులను వేలం వేయడం జరిగింది. అందులో 3 రూమ్లను తీసుకోవడం జరిగింది. సో ఆ 3 తర్వాత ఈ రోజు ఇంకొక విడత బహిరంగ వేలం వేయడం జరిగింది. అందులో గొల్ల రాసిన తరఫున మేము 4 షాపులను దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా డబ్బులు కట్టి 1 నెల అడ్వాన్స్ కట్టి కూడా రసీదు తీసుకోవడం జరిగింది. సో ఈ షాపులకు అన్నిటి కూడా కేవలం సేవ కోసం, అంటే నంద్యాల నియోజకవర్గం ప్రజలందరికీ అన్ని విధాలుగా సేవ చేసేందుకు ముందుకు రావాల్సి వచ్చింది గొల్లరాజన్న గారు. అదేవిధంగా గతంలో చూసుకుంటే ఎన్నో రకాల సేవ సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో అదే కోణంలో ఇప్పుడు కూడా ఈ షాపులు కూడా ప్రజల సేవ కోసమే నిర్వహించబోతున్నాము. అంతే తప్ప వ్యాపారాల కోసం మాత్రం కాదు. ఈ రూమ్లన్నిటి కూడా సేవ కోసం నిర్వహించబోతున్నాము. ప్రజలకు ఇంకా అవసరమైతే ఇంకా మెరుగైన సేవలు నిర్వహించేందుకు చేసేందుకు కూడా సంక్షేమ పథకాలు అనేక తీసుకొని వచ్చేందుకు కూడా గొల్ల రాజేషన్న గారు ముందుంటారు. ఎల్లప్పుడూ కూడా నంద్యాల నియోజక ప్రజలందరూ కూడా ఆశీర్వాదం అన్న గొల్ల రాజేషన్న గారు ఎల్లప్పుడూ ఉండాలని, వారు క్షేమంగా సుభిక్షంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజలందరికీ ఇంకా ఎన్నో మెరుగైన సేవలు చేసి ముందుకు వెళ్ళాలని, రాజేషన్న ఎల్లప్పుడు బాగుండాలని మరొకసారి నమస్కరిస్తూ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.